మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ ఈ సినిమా గురించి ఇక నుంచి అభిమానులకు జనవరి నెల సంక్రాంతి పండగ వెళ్ళిపోయేదాకా కూడా అభిమానులకు మాత్రం నెల రోజులు కూడా పండగేనండి. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అనేది ఇక వస్తూనే ఉంటుంది. అభిమానులకి ఇక నుంచి ఈ 30 రోజుల పాటు కూడా పండగ రోజులే అన్నట్టు అనుకోవాలి. నిన్న సినీ విలేకరులతోని అనిల్ రావిపూడి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో మనకి తెలియని విషయాలు, అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి మంచి అప్డేట్లు అనేది ఇచ్చారండి. ముఖ్యంగా అతను చెప్పిన మాటలలో నాకు అర్థమైందంటే, చిరంజీవి గారిని ఈ సినిమా కోసం, అంటే మనం ఇంతకుముందు చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు చాలా చూసాం. ఇది డాడీ సినిమా కావచ్చు, తర్వాత హిట్లర్ సినిమా కావచ్చు, ఆపద్బాంధవుడు సినిమా కావచ్చు, స్వయం కృషి కావచ్చు, ఇలా చెప్పుకోవాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలు ఇంచుమించు అన్నీ కూడా సూపర్ హిట్ మూవీలే. అదే కోణకి సంబంధించి దాదాపు ఫ్యామిలీ సినిమాలు, దాదాపు ఫ్యామిలీ కథలు మరుగుపడిపోతున్న సమయంలో, దాదాపు కుటుంబ కథలు, కుటుంబ సన్నివేశాలకు సంబంధించిన సినిమాలు అనేవి మరుగుపడిపోతున్న ఈ కాలంలో, ఈ రోజుల్లో మళ్ళీ అలాంటి మంచి కంటెంట్తోని ప్రేక్షకుల ముందుకు రావాలన్న ఉద్దేశంతో, ఇది చిరంజీవి గారి ఉద్దేశం కావచ్చు, డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్టర్ గారి ఉద్దేశం కావచ్చు, అలాంటి కథని ఎన్నుకొని మన ముందుకు సంక్రాంతి కానుకగా వస్తున్నారండి.